హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? విజయవాడ కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రి కొండ గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చాను. కొండ కింద అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను. భవానీ మాలధారణ ధరించిన వాళ్ళు, గుడి జనం చాలామంది వచ్చారు. మీరు కూడా చూడండి. గిరి ప్రదక్షిణ పగల కన్నా నైట్ పూట ఎక్కువ మంది వస్తున్నారు గిరి ప్రదక్షిణ చేయడానికి. ఈ బ్రిడ్జి కింద చూడండి అసలు ఎంతమంది వచ్చారో గిరి ప్రదక్షిణ చేయడానికి. అయితే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మాత్రం చెప్పులు మాత్రం ఉండకూడదు. చెప్పులు లేకుండానే గిరి ప్రదక్షిణ చేయాలి. సుమారుగా 7-8 కిలోమీటర్లు వస్తుంది గిరి ప్రదక్షిణ మొత్తం పూర్తి అవ్వడానికి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ కొండ గిరి ప్రదక్షిణ చేస్తున్నాను. కనకదుర్గ ఫ్లైఓవర్ కాడ నుంచి ఊరిలోకి తిరిగాము. ఊరిలోకి తిరిగిన తర్వాత వెళ్తుంటే చూడండి ఇక్కడ అసలు ఎంతమంది భక్తులు ఉన్నారో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వచ్చాను. భవానీ భక్తులందరూ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. నేను కూడా గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చాను. చూడండి ఎంతమంది అమ్మవారి భక్తులు ఉన్నారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో ఇలా అమ్మవారి విగ్రహాలు పెడతారు. రకరకాల అవతారాలతో అమ్మవారి విగ్రహాలు ఇలా పెడతారు. మనం దారిలో అమ్మవారిని దండం పెట్టుకొని వెళ్దాము. ఇలా అమ్మవారి విగ్రహాలు పెట్టిన చోట అమ్మవారి పాటలు పెడతారు. ఆ పాటలు మన ఛానల్లో రాకూడదు, కాపీ రైట్స్ వస్తాయి. అందుకని చెప్పి అలా పాటలు వచ్చిన దగ్గర మనం ఆ పాటలు పెట్టము. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో ఇలా టీ, మిరియాల పాలు, తర్వాత పళ్ళు, తర్వాత టిఫిన్ భక్తులకి, గిరి ప్రదక్షిణ చేసే భక్తులకి పంచుతూ ఉంటారు. గవర్నమెంట్ వాళ్ళు మంచినీళ్ళ బాటిళ్ళు చాలా, అసలు అడుగడుక్కి చాలా చోట్ల మంచినీళ్ళ బాటిళ్ళు, మంచినీళ్ళ ప్యాకెట్లు, తర్వాత మెడిసిన్స్ చాలా చోట్ల ఏర్పాటు చేశారు. భవానీ భక్తులకు కానీ, విజయానికి కానీ, కాలు నొప్పులకైనా, ఒళ్ళు నొప్పులకైనా, జ్వరానికైనా టాబ్లెట్లు చాలా చోట్ల ఇస్తున్నారు. ఇక్కడ అమ్మవారి విగ్రహం చూడండి, కింద రాక్షసుడు ఉన్నాడు. అసలు చాలా బాగుంది విగ్రహం, చాలా బాగా ఏర్పాట్లు చేశారు. చాలా రకాల అమ్మవారి విగ్రహాలు కనిపిస్తుంటాయి దారి పొడుగున. నేను ఇప్పటికీ గిరి ప్రదక్షిణ చాలా సంవత్సరాలు చేస్తున్నాను. పోలీస్ వారు పదే హెచ్చరిస్తున్నారండి. వైట్ లైన్ లోపల నడవండి, రోడ్డు మీదకి వెళ్ళొద్దు, వాహనాలకి దారి ఇవ్వండి, అందరూ లైన్ లో వచ్చి ప్రసాదం తీసుకోండి. టమాటా బాత్ వేడిగా ఉంది, జాగ్రత్త. టమాటా చట్నీ కూడా పక్కనే ఉందండి, గమనించండి. అసలు ఇక్కడ ఉన్న విగ్రహం చూడండి ఎంత పెద్ద ఏర్పాటు చేశారు, పెద్ద విగ్రహం ఏర్పాటు చేశారు. అలాగే చుట్టుపక్కల కూడా డెకరేషన్ చాలా బాగా ఏర్పాటు చేశారు.
భవానీలు ఇక్కడున్న కనకదుర్గమ్మని చూడండి, సింపుల్గా చాలా బాగా ఏర్పాటు చేశారు. పక్కనే శివలింగం ఉంది చూడండి, చాలా బాగా ఏర్పాటు చేశారు, చాలా బాగుంది. పైనుంచి నీళ్ళు కూడా పడుతున్నాయి. ఈ శివలింగం చూడండి, చాలా బాగుంది కదా. శివలింగం మధ్యలో నుంచి నీళ్ళు వస్తున్నాయి చూడండి. శ్రీ మంచి నీళ్ళు వస్తా చూడు. భవానీ భక్తులు దేవుడు రాసినప్పుడు తిరుమలకి చూసుకుంటూ వెళ్ళండి, తిరువచ్చి చూసుకుంటూ వెళ్ళండి. ఏదో వస్తా ఉందో వాటిని గమనించుకుంటూ ఉండాలి, గమనించుకుంటూ మేము నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 5 రోజులు. నేను 3వ రోజు చేశాను. ఈరోజు ఎక్కువ మంది జనం వచ్చారు నేను అనుకుంటున్నాను. బిస్కెట్ ప్యాకెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని చూడండి, చాలా బాగుంది. ఎన్ని తలలు ఉన్నాయి చూడండి, చేతులు కూడా చాలా ఉన్నట్టున్నాయి. అలాగే శివలింగం కూడా ఉంది. 2 చాలా కూడా బాగున్నాయి. ఇక్కడ చూడండి, చాలా మంది దేవుడి బొమ్మల విగ్రహాలు ఏర్పాటు చేశారు. చూడండి, అమ్మవారు ఉన్నారు, శివుడి విగ్రహం ఉంది, వినాయక స్వామి, అయ్యప్ప స్వామి, చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. ఇక్కడ శివలింగం కూడా ఉంది. చాలా వెడల్పుగా ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా ఖర్చు పెట్టారు అమ్మవారి విగ్రహాలు పెట్టడానికి. చాలా బాగుంది చూడండి. ప్రదక్షిణ మొత్తం మీద ఈ మండపం పెద్దది లాగుంది. చాలా దేవుడి బొమ్మలు ఏర్పాటు చేశారు. ఇక్కడ రాముల వారి విగ్రహం కూడా ఉంది చూడండి. జై శ్రీరామ్. కానీ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది, చాలా బాగుంది. వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా కానీ చూడండి, ఎందుకంటే అక్కడక్కడ రకరకాల అమ్మవారి విగ్రహాలు ఉంటాయి, చాలా బాగుంటాయి చూడండి. ఇక్కడ చూడండి అమ్మవారి విగ్రహం ఎంత బాగుందో. అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా బాగుంది, శివలింగం కూడా చాలా బాగుంది. ఇప్పుడు దాకా మనం సగం గిరి ప్రదక్షిణ చేసాం. ఇక్కడ నుంచి ఇంకా సగం ఉంది. ఇది కొండ చివరి అంచున ప్లేస్ ఇది.
దాదాపుగా ఎక్కువ శాతం ట్రావెలింగ్ వీడియోలే పెడతాను. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అలా చూసాను దానికి కాలేజ్ ఉంది రేపు రేపు కాలేజ్ ఉంది కదా నీకు ఎప్పుడు తిట్టావు ఇక్కడ ఆంజనేయ స్వామి చూడండి, చాలా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్న అమ్మవారు విగ్రహం కూడా చాలా పెద్దదే, బాగుంది. కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహం. 10:30కి నైటు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను. మరి పూర్తి అయ్యేటప్పటికి ఎంత టైం పట్టిందో చెప్తాను. చాలా మంది సబ్స్క్రైబర్లు లైవ్ అమ్మవారు గుడి దగ్గర కూర్చొని లైవ్ పెడితే ఇక్కడ చూడండి అమ్మవారిది అసలు సెట్టింగ్ చాలా బాగా చేశారు. చాలా బాగున్నాయి విగ్రహాలు కూడా. తోసుకోవద్దు, అందరికీ ప్రసాద్ మాత అలా అడ్డ మధ్యలో రావడం కాదు, మాత మీద పడుతుంది. తోసుకోవద్దండి, ప్రసాదం అందరికీ దొరుకుతుంది. తోసుకోవద్దు మాత, దయచేసి లైన్ లో ఉండండి. ఇక్కడ లైన్ లో ఉండండి మాత, వెనక్కి ఇలా లైన్ లో ఉండండి. ఇబ్బంది ఎందుకు? ఇటు రండి, కొంతమంది ఇటు రండి మాత. స్వామి అక్కడ ఉందిగా, ముందుకు నడవాలి ముందుకు నడవాలి. తిరగబెట్టండి స్వామి. ఒక్క నిమిషం సమయం పాటించండి మాత, వేడిగా ఉంది. వేడి వేడి సమయం ప్రవేశమండి, దయచేసి లైన్ లో తీసుకోండి మాత. స్వామి ఇక్కడ దారిలో ఏదో పెద్ద దేవాలయం ఉంది. డాడీ బాబాకి ఎంత పూట అయిపోతుంది. అందరూ
ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగుంది. భక్తులకు ఇబ్బంది లేకుండా చాలా చోట్ల మంచినీళ్ళ ప్యాకెట్లు, మంచినీళ్ళ బాటిళ్ళు, మెడిసిన్స్ చాలా చోట్ల ఇస్తున్నారు. రెండిట్లో 85, రెండిట్లో ఇక్కడ అమ్మవారి విగ్రహం చూడండి, చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. చాలా మంది ఆగి ఫోటోలు దిగుతున్నారు అమ్మవారి విగ్రహంతో. ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్న విగ్రహం కూడా చాలా పెద్దదే, అమ్మవారి విగ్రహం చాలా బాగుంది. ఈ విగ్రహం కూడా మూడు సింహాలు తలకాయ కిందకి పైకి ఊపుతున్నాయి. అమ్మవారి విగ్రహం రౌండ్గా తిరుగుతుంది. చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ మధ్యలో పెద్ద అమ్మవారి విగ్రహం కళ్ళు రెప్పలు అలా వాల్చుతుంది, మళ్ళీ అలా కళ్ళు తెరుస్తుంది. చాలా బాగుంది. కొండ చుట్టూరు గిరి ప్రదక్షిణ అయిపోయింది. మెయిన్ రోడ్డు మీదకి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తాను. అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళగానే గిరి ప్రదక్షిణ అయిపోయింది. కనకదుర్గ ఫ్లైఓవర్ కింద చూడండి ఎంతమంది జనం ఉన్నారు, భక్తులు. దర్శనానికి వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్న ఆర్చి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి వచ్చే ప్లేస్ అది. లడ్డు ప్రసాదాలు కూడా అక్కడే ఇచ్చేది. ఇప్పుడు మీరు చూస్తున్న క్యూ లైన్ మొత్తం అమ్మవారి కొండపైకి వెళ్తున్నారు దర్శనానికి.
గిరి ప్రదక్షిణ మొత్తం పూర్తయిపోయింది. అమ్మవారి దేవాలయం దగ్గరికి వచ్చాను. ఇప్పుడు 1:30 అవుతుంది సుమారు టైం. అయినా కానీ చాలామంది భవానీ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలా పర్యాటక ప్రదేశాలు కూడా చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.